లాస్ట్ వీడియో మీరు చూశారు. సో రైఫిల్ సెట్కి సంబంధించి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి వాటికి సంబంధించినటువంటి డ్రిల్స్ అంటే బేసిక్ డ్రిల్స్ మరి అడ్వాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, సో వాటి గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో మీరు తెలుసుకున్నట్లయితే ఈరోజు అయితే సో ఇక్కడ మన రవికుమార్ సార్ దగ్గరికి నేను మళ్ళీ వచ్చాను. సో మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూస్తే సార్ అనేది కనుక్కుంటే మనకు అడ్వాన్స్గా మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అంటే మనం ఈ డ్రిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాకప్లో మనము ఇది చేస్తేనే సో మన అచీవ్మెంట్ రీచ్ అవ్వగలమని సార్ అయితే మనకు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో సార్ ద్వారా మనం మరింత ఇన్ఫర్మేషన్ మంచిగా అచీవ్ అవ్వాలంటే మనం ఏ రకంగా ఫిట్నెస్ని పెంచుకోవాలనేది బేసిక్ డ్రిల్స్ అండ్ అడ్వాన్స్ డ్రిల్స్ అనేది మనం సార్ ద్వారా తెలుసుకున్నాం సార్. మరి ఈరోజు కూడా గతంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మంచిగా నాలెడ్జ్ అయితే వచ్చింది మా సబ్స్క్రైబర్స్తో. ఈరోజు కూడా సో నాకు డ్రిల్స్ అనేది ఏ విధంగా మనం ఇప్పుడు పార్టిసిపేషన్ చేసినటువంటి స్టూడెంట్స్కి డ్రిల్స్ని ఏ విధంగా చేస్తే మంచిగా అచీవ్ చేయగలుగుతారనేది మనం కొన్ని డ్రిల్స్ అయితే బేసిక్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబర్స్ కోసం అయితే ముఖ్యంగా దీనికైతే ఎటువంటి హార్డ్ డ్రిల్స్ అయితే అవసరం లేదు. దీన్ని నిలబడుకొని ఆడేటువంటి గేమ్ కాబట్టి జనరల్గా కావాల్సినటువంటి అంటే రన్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రౌండ్కి వెళ్తున్నామంటే మనం గ్రౌండ్లో 100-200 మీటర్స్ రన్నింగ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మన బ్రీతింగ్ కంట్రోల్ దీంట్లో మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి మనం ట్రిగర్ వేసే ముందు బ్రీత్ మనం హోల్డ్ చేసి పెట్టి ఉండాలి. సో ఈ బ్రీత్ కంట్రోల్ చేయడానికి ఇది వస్తుంది. రన్నింగ్ చేయడం లంగ్స్ కెపాసిటీ, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పెట్టుకోండి. అది లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గ్రౌండ్ లేదనుకోండి స్కిప్పింగ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఇంటి పైన కానీ లేకుంటే గ్రౌండ్ చిన్న ఇంటి ఎదురు కానీ స్కిప్పింగ్ చేసుకోవచ్చు. రన్నింగ్ లేదు ఇది కూడా చేయలేము అన్నటువంటి వాళ్ళు యోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మంచి ఇన్ఫర్మేషన్ సార్. హోల్డ్ చేసుకోవడం, చాలా బ్రీతింగ్ చేసుకోవడం, బ్రీత్ అవుట్ చేసుకోవడం, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇది చేసుకోవాలి. ఇది మెయిన్ ఎక్సర్సైజ్. ఇంకా పిస్టల్కి వచ్చినట్లయితే కొంత డిప్స్ చేయడం, సింగిల్ హ్యాండ్తో హోల్డ్ చేయాలి కానీ పిస్టల్ ఇన్ఫర్మేషన్ బాగా సింగిల్ హ్యాండ్తో హోల్డ్ చేయాలి కాబట్టి మిగతా డబుల్ హ్యాండ్ వస్తాయి. అన్ని కూడా డబుల్ హ్యాండ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పిస్టల్కి మనము మిస్ అయినాం లాస్ట్ మనము గ్రూప్స్లో. మరి ఇది కూడా ఒక పాయింటే. సో అది ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. పిస్టల్కి మనం డబుల్ హ్యాండ్ యూజ్ చేయకూడదు అనేది ఒక ఇంపార్టెంట్ విషయము. సో మనం సింగిల్ హ్యాండ్తోనే కానీ మనకు సింగిల్ హ్యాండ్తోనే మనం మెయింటైన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్, ఈ సింగిల్ హ్యాండ్ కోసం టిప్స్ చేసుకోవాలి. టిప్స్ ఫ్లోర్ టిప్స్ కానీ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఓన్లీ వెయిట్ వేసేసి కాలు కొంచెం పైన ఎత్తులో పెట్టుకొని కింద హ్యాండ్ పెట్టి చేయలేనటువంటి వాళ్ళు దాని మీద బాడీ వెయిట్ అంతా వేసి సపోర్ట్ పెట్టాలి. హ్యాండ్స్ మీద బాడీ వెయిట్ అంతా పడేట్టు. ఇంకా అలా చేయలేనటువంటి వాళ్ళు ఓన్లీ హోల్డింగ్ ప్రాక్టీస్. ఇట్లా పట్టుకొని నించోవడమే. ఇట్లా పట్టుకొని కొంతసేపు నించోనే ఉండాలి. మీద స్ట్రెంత్ పడుతుంది. షేక్ కాకుండా హోల్డ్ చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి చేసుకోగలిగితే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ వస్తాయి. ఇంత పెద్ద ఎక్సర్సైజ్. ఇంకా కొంచెం కష్టపడతామని అనుకున్న వాళ్ళు జిమ్ అటువంటి ఏదైనా చేస్తారు. డంబుల్స్ ఆర్మ్ స్ట్రెయిట్ కాకుండా సార్ అయితే చెప్తా ఉన్నారు. ఆర్మ్ స్ట్రెయిట్ కాకుండా ఏ రహితు ఇక్కడ 1 kg ఉంటుంది కాబట్టి వెయిట్. సో దాని వెయిట్ను హోల్డ్ చేయాలి కాబట్టి సో మనకు మినిమం ఆర్మ్ స్ట్రెంత్ అనేది కావాలి. ముందుకు వచ్చేసి మన ఫ్లోర్ టిప్స్ కానీ లేదంటే డంబెల్స్ యూజ్ చేసుకొని కానీ లేదంటే జిమ్లో మనము ఆర్మ్ స్ట్రెంత్ సంబంధించినటువంటి రోపింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అవన్నీ చేయొచ్చు అని అంటున్నారు. సో ఇంకా ఏంటంటే సార్ ఇందాక చెప్పారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి డంబెల్స్ని రిస్టును స్ట్రెంత్ పెంచుకోవడానికి కూడా చేసుకోవచ్చు అని ఇందాక చెప్పారు. సో మీరు రకరకాలు ఉన్నాయి. అది ఏ విధంగా చేసుకుంటే మీకు ఆర్మ్ స్ట్రెంత్ వస్తుందనేది కూడా మీరు టోటల్గా ఓవరాల్గా ఆర్మ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది చేయాలని చెప్పి సార్ అయితే మనకు బేసిక్ టిప్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది అనేది సార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు బ్రీతింగ్ కంట్రోల్ చెప్పారు. సో తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ స్ట్రెంత్ రావడానికి పిస్టల్ని హోల్డ్ చేయాలి కాబట్టి సో షేక్ అయితే టార్గెట్ అనేది ఎక్కడికో రీచ్ అవుతుంది అంటున్నారు సార్. అయితే కొంచెం 1 mm ఇక్కడ షేక్ వచ్చినా కూడా డిస్టెన్స్ పెరిగేపోతే 10 meters క్రాస్ కట్ వెళ్ళిపోతుంది. సో మేము ఇక్కడ 1 mm డీవియేషన్ వచ్చినా అక్కడ 5 to 10 mm డీవియేషన్ వచ్చేస్తుంది. యాంగిల్ వెళ్ళిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ షూటింగ్లో మీరు చూడొచ్చు. మెయిన్ కీ రోల్ ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ ఉండాలి. షూట్ చేసే ట్రిగ్గర్ నొక్కే సమయంలో ఎటువంటి బాడీ షేక్ కానీ హ్యాండ్ షేక్ కానీ ఉండకూడదు అని చెప్పి రవికుమార్ సార్ గారు అయితే బ్రీతింగ్ హోల్డ్ చేయమంటున్నారు. కంపల్సరీ కంట్రోల్ అయితే చేసుకోమంటున్నారు. అది లేకపోతే మన అచీవ్మెంట్ అయితే రీచ్ అవ్వలేమని చెప్పేసి
సార్ అయితే మనకి ఎక్స్పెషల్గా అందులో బేసిక్ డ్రిల్స్లో చెప్తా ఉన్నాం అనమాట. సో అదే అడ్వాన్స్ డ్రిల్స్ అనమాట. అంటే సో బేసిక్ డ్రిల్ నుంచి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు అడ్వాన్స్గా మీరు అచీవ్మెంట్ రీచ్ అవ్వగలుగుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. సో అది మీరు కంటిన్యూగా రెగ్యులర్గా మీరు అదే ప్రాక్టీస్ చేయాలి. అడ్వాన్స్ అయినా బేసిక్ అయినా రెగ్యులర్ ప్రాక్టీస్ అదే అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో ఇంకేమున్నాయి సార్ దీంట్లో? రన్నింగ్ ఈజ్ ఎనఫ్. డైలీ ఫిజికల్ ఫిట్నెస్ 30 minutes మీరు వ్యాయామం అనేది చేయండి. గ్రౌండ్లో ఫిజికల్ ఫిట్నెస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు లంగ్స్ అనేది మనకు కెపాసిటీ పెరుగుతుంది, బ్రీతింగ్ కంట్రోల్ వస్తుంది అంటున్నారు. దాంతోపాటు ఆటోమేటిక్గా మీరు యోగా చేస్తే మైండ్ కూడా రిలాక్సేషన్ అవుతుంది. సార్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు గమనించండి, యోగా చేయడం ద్వారా సో మైండ్ రిలాక్స్ అవుతుంది. దాంతోపాటు మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బ్రీతింగ్ కంట్రోల్ కూడా అవుతుంది. సో ఇక్కడ మీరు కీరోలు ఏంటంటే మీ హ్యాండ్స్ చెక్ చేసుకోకూడదు. సో అందుకు సంబంధించి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. టార్గెట్ మీరు షూట్ చేసే సమయంలో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దానికి తగ్గట్టుగా మనం ఉన్నామా లేదా చూసుకొని మన ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనకి అయితే సజెషన్ ఇస్తాము. సో ఇదే అసలు కంపేరింగ్ టు అదర్ గేమ్స్, జనరల్గా వేరే గేమ్స్లో అయితే ఇంత కదులుతూ ఆడుతుంటాం, ఎక్కువ కదులుతూ ఉంటాం, అటు ఇటు కదులుతూ జంప్ చేస్తూ అరుస్తూ ఆడుతుంటాం. ఈ గేమ్లో అయితే స్టాచ్యూ మాదిరి ఉండాలి, నిలబడుకొని ఉంటారు, విగ్రహం మాదిరి ఉండిపోవాలి, చదలబడి. అది మెయిన్. సో ఆ పార్టీ గేమ్స్కి ఈ గేమ్స్కి కొంచెం తేడా డిఫరెన్స్. మిగతా గేమ్స్ అంతా మనం అటు ఇటు మూవ్ అవుతుంది. ఈ గేమ్లో మాత్రం మూవ్ కాకూడదు. అయితే మన టార్గెట్ అనేది చాలా వేరియేషన్ అనేది వస్తుంది కాబట్టి సార్ చెప్పినట్టు స్టార్టింగ్లో కొద్దిగానే మనకు వేరియేషన్ వచ్చినా కూడా జస్ట్ బ్రీతింగ్ కంట్రోల్ వల్ల కూడా చిన్న వేరియేషన్ వచ్చినా కూడా సో మీకు టార్గెట్ రీచ్ అయ్యేటట్టు అది చాలా డిఫరెంట్ అయితే వస్తుందని చెప్పేసి టార్గెట్లో సార్ అయితే మనకి ఎక్స్ప్రెషన్ చెప్తున్నారు. అంటే ముఖ్యంగా కీ రోల్ వచ్చేసి మీరు డ్రిల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ సో బ్రీతింగ్ కంట్రోల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి రవికుమార్ సార్ అయితే ఇలా కోచ్ చేస్తూ ఉన్నారు. మీరు దృష్టిలో పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకోండి. ఓవరాల్ అయితే డ్రిల్స్ వే కదా మీకు మంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఓవరాల్ రైఫిల్స్కి సంబంధించి హ్యాపీగా మీరు మీ యొక్క ప్రాక్టీస్లో మరి ఏ లోటుపాట్లు ఉన్నా దీని గురించి మీరు కంప్లీట్ కింద మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇస్తా ఉన్నాను. సో మీరు కాంటాక్ట్ అయ్యి సార్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ అకాడమీ మీరు నియరెస్ట్గా ఉంటే ఇక్కడ కర్నూలు డిస్టిక్లో మరి ఇక్కడ అశోక్ నగర్లో అయితే ఉంది. సో మీకు కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్ మీకు లొకేషన్ పెడతారు. మీరు వచ్చి ఇక్కడ వచ్చి చూడవచ్చు. మొత్తం ఇక్కడ లైవ్లో మీరు చూసి మీరు ఇక్కడ సార్ ద్వారా మీరు ఏమైనా కోచింగ్ ఇప్పించుకోవాల్సుకుంటే ఇప్పించుకోవచ్చు అని చెప్పేసి నేను మరి ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ అవకాశం క్యాన్సిల్ అయితే సార్ క్యాన్సిల్ చెప్తా ఉన్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇంకా వేరే మన ఛానల్లో మీకు ఇంకా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో లైక్ అయితే కంపల్సరీ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనలాంటి వాళ్ళకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. సో అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అందులో ఆల్ అని ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు రీచ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూడండి. మా ఛానల్లో చూస్తే 65K ఉన్నారు, కాకపోతే అందరూ సబ్స్క్రైబర్స్ అయితే చూడరు. సో అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తుంటే సో అన్సబ్స్క్రైబ్ అయిన వాళ్ళే ఎక్కువ మంది మన దాంట్లో చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ త్వరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.